అంగరక్షకుడు. పూర్వకాలముందు ఒక రాజు ఉండేవాడు. ఆయన ఉత్త చూపుల బొమ్మే కాని పొట్ట చింపిన అక్షరం ముక్కరాదు. ఆ మాటకొస్తే సామాన్య మానవుడికి ఉండేపాటి తెలివితేటలైనా లేవు. పైగా ఆయనకి ఎంత తోస్తే అంతేగాని బ్రహ్మరుద్రుడు వచ్చి చెప్పినా వినిపించుకొని మూర్ఖుడు. ఇటువంటి వానితో ఎలా వేగడం? ఒకనాడు ఆ రాజు వేటకు వెళ్ళేసరికి అడవిలో ఒక పెద్ద కోతి కనపడింది. అది బాగా మనిషి అంత ఎత్తున ఉన్నది. సరిగ్గా మనిషిలాగానే నిల్చుంది కూడాను. ఆ కోతి అడుగులు వేసుకుంటూ అటూ ఇటూ నడుస్తూ ఉంటే రాజు దాని వైపు చౌద్యంగా చూడసాగాడు. అలా చూసిన కొద్దీ ఆయనకు దానిపైన మక్కువ ఎక్కువయ్యేసరికి చివరకు ఇటువంటి వింత జంతువు మన సంస్థానంలో లేకపోవడం ఏమిటి అని కూడా అనిపించింది. వెంటనే దాన్ని పట్టుకొనండని భటులకు ఆజ్ఞాపించాడు. ఇదేమిటి, రాజుకు మతిపోయిందా ఏమిటి? పౌరుషానికైతే పులిని పట్టాలి, విందుకైతే లేడినో అడవి పందినో కొట్టాలి, అంతేకాని కోతిని పట్టుకోవడం ఏమిటి విడ్డూరం, ఎక్కడ కనలేదు వినలేదు అని వేటగాళ్ళందరూ చాటును అనుకున్నారు. కానీ అనుకోని లాభమే ఉన్నది. రాజు ఆజ్ఞ దాటడానికి వీల్లేదాయి. ఆయన ఇష్ట ప్రకారం ఆ కోతిని పట్టి కోటకు తీసుకుపోయారు. నగరం చేరుకోగానే రాజు తన మంత్రిని రప్పించి, ఓయ్ మంత్రి, ఇతను ఎవరనుకుంటున్నావు? నరుణ్ణి మించిన వానరుడు. ఆ కాళ్ళ పొంకం చూడు, కండపుష్టి చూడు. మనిషికి అతనికి తేడా ఏమున్నది? మనిషికి ఉన్నంత నేర్పు అతనికి ఉన్నట్టే కనపడుతున్నాడు. కనుక ఇతనిని మన తాలింకానికి పంపించి కుస్తీ, కత్తిసాము, కసరత్తు మొదలైన సమస్త విద్యల్లోనూ తర్ఫీదు ఇప్పించినట్లయితే గొప్ప వస్తాదవుతాడు. ఇటువంటి గొప్ప వస్తాదు సంస్థానంలో ఉన్నాడంటే మనకి ఎంతో కీర్తి వస్తుంది అంటూ ఉత్సాహంతో చెప్పాడు. రాజు చెప్పింది విన్న తర్వాత మంత్రి, మహాప్రభు, తమరు సెలవిచ్చిందంతా బాగానే ఉన్నది. అయితే కుక్క బుద్ధి కోతి బుద్ధి నిలకడగా ఉండవంటారు పెద్దలు. అటువంటప్పుడు మన కోతికి సాము నేర్పించి కత్తులు కటార్లు చేతికి ఇస్తే మరేమైనా ఉన్నదా? అదంతా చాలా ప్రమాదం. కనుక మన వానర శిఖామణిని వినోదం కోసం జంతుశాలలో ఉంచితే అందరూ చూసి ఆనందిస్తారు. కనుక అలా చేయడం మంచిదని నా అభిప్రాయం అని మనవి చేశాడు. మూర్ఖుడైన రాజుకి మంత్రి మాటలు చెవికి ఎక్కనే లేదు. తన ఆజ్ఞ నెరవేరి తీరాలని మళ్ళీ నొక్కి చెప్పాడు. చేసేది లేక మంత్రి ద్రోణుణ్ణి మించిన ఒక ప్రవీణుణ్ణి నియమించి కోతికి సమస్త విద్యలు నేర్పించాడు. ఆ విద్యలన్నీ దానికి ఇట్టే వచ్చేశాయి. ఇలా ఉండగా వానర శిఖామణికి విద్య ఎంతవరకు వచ్చిందో పరీక్ష చేయాలని ఒక రోజున రాజుగారికి సరదా. పరీక్షకు అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగాయి. దర్బార్ కిటకిటలాడుతున్నది. అయ్యా ఆచార్యుల వారు, మీ శిష్యుని విద్య కౌశల్యం ప్రదర్శించమనండి, చూద్దాం అన్నారు రాజుగారు. అప్పుడు గురువుగారు ఒక చెట్టు మీద పిట్టను కోతికి చూపించి దాన్ని కొట్టి రమ్మని సాంజ్ఞ చేశారు. గురువుగారి ఆజ్ఞ శిరసావహించి సభలో వానరుడు అందరూ ఆశ్చర్యం కలిగేటట్టుగా వరలో నుంచి చర్రున కత్తు దూసి చెట్టు పైకంటా పరిగెత్తుకుపోయి పక్షి తల నరికి పారివేశాడు. పక్షి తలకు తల, మొండెంకి మొండెం కింద పడిపోయేసరికి వానరుణ్ణి చాకచక్యానికి అందరూ బేష్ బేష్ అంటూ చప్పట్లు కొట్టారు. ఇక రాజుగారి ఆనందం పట్టనేలేకపోయారు. గమనించావా మన వానరుని నేర్పు అన్నట్లుగా ఆయన మంత్రి వైపు ఒక్క చూపు విసిరాడు. సమాధానం చెప్పటానికి అది సమయం కాదని మంత్రి అప్పటికీ ఊరుకున్నాడు. మర్నాడు మహారాజు వారు వానర శిఖామునికి అఖండమైన సన్మానం జరిపించదలిచి విలువైన దుస్తులతో ముస్తాబు చేయించారు. తమ మెడలోని రత్నాల హారాన్ని తీసి నిండు సభలో స్వయంగా వానరుని మెడకు అలంకరించారు. ఆఖరును ఆయన లేచి, ఈ వీరగ్రేసుణ్ణి మా అంగరక్షకునిగా ఏర్పరిచి గౌరవిస్తున్నాము అని సభలో ప్రకటించారు. రాజు చేష్టలకు దర్బార్లో అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ప్రభువు వినకపోని తన విధి తను నెరవేర్చుకోవాలనే నిశ్చయంతో మళ్ళీ మంత్రి వెళ్ళి, మహారాజా, అంగరక్షకుడనగా అదెంతటి గొప్ప పదవి. ఎల్లప్పుడూ కూడా ఉండి ఎట్టి ఆపదలు రాకుండా యజమాన్ని రక్షించాలి కదా. ఏలిన వారు దర్శనానికి వచ్చేవారిలో ఎవళ్ళు మంచివాళ్ళో ఎవళ్ళు దుర్మార్గులో తెలుసుకునే తెలివితేటలు ఉండాలా వద్దా? అంతటి జ్ఞానం కోతికి ఎక్కడి నుంచి వస్తుంది? కనుక మన వానరుని నేర్పు చూసి వినోదించవలసిందే కాని వానికి అంగరక్షకుని పదవి ఇయ్యటం ఎంతైనా హానికరం అని రాజుతో తన మనస్సు వెల్లడించాడు. ఇంత చెప్పినా ఈ సలహాలేమి రాజు తలకెక్కలేదు. సరే మనకేమి అని చెప్పి మంత్రి వెళ్ళిపోయాడు. నలుగురు కాదన్న కొద్దీ రాజుకు కోతిపైన మోజు మరీ ఎక్కువవుతూ వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా
తమ ఆస్థాన వానర వీరుని చేత కసరత్తు చేయించి కత్తిసాము చేయించి ఎంతో గొప్పగా అతన్ని పొగుడుతూ ఉండేవాడు. ఇటువంటి అంగరక్షకుణ్ణి నియమించుకున్నందుకు రాజును అందరూ మెచ్చుకునేవారు. ఇలా ఉండగా రాజుగారి పుట్టినరోజు పండగ వచ్చింది. ఆ పండుగకు అందరూ అపురూపమైన కానుకలు సమర్పించారు. అందులో ఒక పువ్వుల వర్తకుడొకడు బహుమానంగా తెచ్చిన పూలమాలిక చాలా అందంగా ఉండటమే కాక పరిమళంతో సభంతా గుమగుమలాడిపోయింది. అందుచేత ఆ మాలికను రాజుగారి మెడలో నుంచి బయటకు తీయనేలేదు. ఆ పండగ రోజున జరిగిన ఉత్సవాలతోనూ వేడుకలతోనూ రాజుగారికి అలసట కలిగి పెందలాడే నిద్ర వచ్చేసింది. అందుచేత కాసేపు పడుకుంటాను, నువ్వు గుమ్మం దగ్గర కాపలా ఉండు, ఎవరిని లోపలికి రానియకు అని అంగరక్షకుడైన వానర వీరునితో చెప్పి ఆయన మెడలో పూలమాలిక తీయకుండానే హంసతూలికా తల్పం పైన నిద్రపోయారు. రాజాజ్ఞ ప్రకారం అంగరక్షకుడు 1000 కన్నులతో కాపలా కాస్తున్నాడు. రాజు నిద్రపోతున్నప్పుడు ఎవ్వరు లోపలికి రాలేదు. అయితే ఆ పువ్వుల్లో పరిమళానికి ఎక్కడి నుంచో ఒక తుమ్మెద మాత్రం జుమ్ జుమ్ అని రొద చేసుకుంటూ అక్కడికి వచ్చింది. అంగరక్షకుడు ఆ తుమ్మెదను అనేక విధాలా అటకాయించాడు. కానీ అది ఎలాగో తప్పించుకుపోయి రాజుగారి మెడలో ఉన్న పూలదండ మీద వాలింది. పౌరుషవంతుడైన వానర వీరునికి తుమ్మెద పైన చాలా కోపం వచ్చేసింది. హత్తెరి, నేను ఇక్కడ కాపలా ఉండగా నువ్వు గదిలో ప్రవేశించడానికి ఎన్ని గుండెలుండాలే? రాజాజ్ఞ అంటే ఏమిటనుకుంటున్నావు అంటూ వాయువేగంతో వెళ్ళి పూలదండ మీద వాలిన తుమ్మెదను తన ఖడ్గంతో 2 ముక్కలుగా నరికివేశాడు. తుమ్మెదతో పాటు అంగరక్షకుని కత్తి దెబ్బకు రాజుగారి కంఠం కూడా తెగి 2 ముక్కలైంది. హంసతూలికా తల్పమంతా రక్తమైపోయింది. రాజాజ్ఞ ప్రకారం మన వానరుడు గది గుమ్మం వద్ద కాపలా కాస్తున్నాననే సంతోషిస్తున్నాడు, కానీ తను బుద్ధి తక్కువ పని వల్ల యజమాని ప్రాణమే పోయిందన్న సంగతి గుర్తించలేదు. తీరా రాజుకు ప్రాణం పోయిందాయ్. ఇక ఇప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? చేస్తే మాత్రం చచ్చిన రాజు తిరిగి వస్తాడా? అందుకనే ఎవరైనా నలుగురు చెప్పిన దారిన నడుచుకోవాలి, కానీ మూర్ఖత పనికిరాదు. అలా కాదు, నా ఇష్టం వచ్చినట్లే చేస్తాను, ఒకళ్ళు నాకు చెప్పేదేమిటి అని గర్విస్తే రాజుకైనట్టే శాస్తి అవుతుంది. కనుక మీరు రాజుకు మళ్ళీ మూర్ఖంగా పట్టు పట్టకండేం. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.